భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా నిర్వహించింది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయంటూ సిపిఐ జిల్లా నాయకులు చంద్ర నరేందర్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ పథకాలన్నీ అధికార పార్టీ వాళ్ళకే దక్కుతున్నాయి. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. జూలూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలను అందించాలనేటువంటి కార్యక్రమం దాన్ని డిమాండ్ చేస్తూ వాటిని సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జూలూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, నూతన రేషన్ కార్డులు మంజూరు ఈ ప్రక్రియల్లో జూలూరుపాడు మండలంలో ఈరోజు చూసినట్టయితే 905 రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ 905 రేషన్ కార్డులు మండలంలో కొన్ని వేలాది కుటుంబాలు రేషన్ కార్డుల కోసం గత దశాబ్దం పైగా అంటే దగ్గర 14 సంవత్సరాలు అయింది రేషన్ కార్డులు ఇచ్చి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం రాలేదు. ఆ రోజుల్లో కూడా 2013లో ఇచ్చిన రేషన్ కార్డులే రేషన్ కార్డు.